కదా, అదిరింది. నేను కూడా పెద్ద స్క్రీన్ ఇదే చూడడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఐటి కాలేజ్ ఒక ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ చేసేంత అద్భుతంగా చేసే స్టేజ్. గ్రేట్ అండి, సూపర్. సౌండ్ సిస్టమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మా మ్యూజిక్ డైరెక్టర్ చెప్తాడు ఎంత బాగుందో. సో రాజమండ్రి ఏమాత్రం బాంబేకి హైదరాబాద్కి తీసుకోకుండా ఉంది టెక్నికల్గా. సూపర్. సో మామూలుగా దిల్ రాజు గారి బ్యానర్ అనేసరికి ఆ హంగులు ఆర్భాటాలు, మంచి కథ, మంచి సాంగ్లు ఇవన్నీ ఉంటాయి. అలాగే ఈ సినిమాకి ఫోన్ చేసి మన సునీల్తో సినిమా చేస్తున్నాం. సునీలా సునీల్ చాలా బాగుండేవాడు, లావుగా. హీరో అన్న తర్వాత 6 ప్యాక్ అని చిక్కిపోయాడు. నాకు నచ్చలా. చైనా లేదు బ్రదర్, ఇప్పుడు సునీల్ చూడు. నువ్వు అనుకున్నట్టుగా ఏదో సునీల్తో మామూలుగా తీసే సినిమా కాదు, ఒక పెద్ద సినిమా చేస్తున్నాం. మన బ్యానర్లో ఒక బృందావనం, రామయ్య వస్తావయ్య, మిస్టర్ పర్ఫెక్ట్, కొత్త బంగారు లోకం, వాటిని ఏమాత్రం తీసుకోకుండా ఒక పెద్ద ఫ్యామిలీ డ్రామా తీస్తున్నాం. మన బ్యానర్లో మొదటి నుంచి ఇన్ని సోకాల్డ్ సూపర్ హిట్ ఫిల్మ్స్ అన్నిటికీ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, వాసు వర్మ. తను డైరెక్టర్. ఎగ్జైటింగ్. వాసు వర్మ అంటే బేసికల్గా నాకు ఇష్టం. ఎందుకంటే వాసు వర్మ కూడా మళ్ళా ఇక్కడే రాజమండ్రి చుట్టుపక్కలే. సరే, అలాగా ఈ సినిమా స్టార్ట్ చేసాం. సరే, సునీల్తో కదా సినిమా, సునీల్ రావాల పైకి. అప్పుడే వద్దు. ఇవాళ ఇందాకే చెప్పారు 6 ప్యాక్ సుందరాంగుడా, కరెక్ట్గా గుర్తులేదు. సునీల్ ఏమన్నారు? సరే, సో ఈ సినిమా వరకు ఇంకో పాట చూస్తారా? హీరోయిన్ రావాలా? నాకు అర్థం కావట్లా. ఏదో చెప్పండి త్వరగా. ఆడియో త్వరగా లాంచ్ చేయాలా? సరే, చిన్న డ్యాన్స్ చేయాలా? ఓకే. ఈ సినిమా వరకు సునీల్ని మీరు ఒక కొత్త సునీల్ని చూస్తారు. ఎక్స్పెషల్లీ ఆడియో. ఇవాళ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి మెయిన్ ఆడియో రిలీజ్ అనేసరికి మా అందరికీ స్టార్ట్ అవుద్ది సినిమా తాలూకా అంచనాలు ఎలా ఉంటాయనేది. ఈ మీ అందరి ఎగ్జైట్మెంట్ తోటి ఇంకా చాలా చెప్పాలన్నా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాలి. నేను పనిచేసిన దిల్ రాజు గారి బ్యానర్లో కానీ పనిచేసిన సినిమాలో ది బెస్ట్ ఆడియో ఈ సినిమాకి. ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు, మీరు ఇంకొక 4 పాటలు మీరు ఇప్పుడు చూడబోతారు. ది బెస్ట్ ఆడియో. నాకు పర్సనల్గా వాసు వర్మ అనే ఒక డైరెక్టర్, అతనుకున్న ఇందాక సునీల్ మాకు ఇందాక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, మా వాసుకి చాలా ఓర్పు, చాలా ఇదని. సో అలాంటి వాసు వర్మ. ఈ రెండూ కాకుండా ఈ సినిమా వరకు మేము ఎక్కువగా విజువల్గా స్విట్జర్లాండ్, మారిషియస్, అంటే ఇప్పుడు చూశారుగా మీరు, ఒక హిందీ ఫిల్మ్ లాగే ఉంది కానీ ఏమాత్రం తెలుగు సినిమాలాగా ఉండదు. సో ఇలా ఈ సినిమా వరకు ప్రతిదీ, యాక్షన్ పార్ట్స్ కానీ, సాంగ్స్ కానీ, మీ ఎవ్రీథింగ్ ది బెస్ట్ చేసాం. ఇంకా ఫైనల్గా దిల్ రాజు గారి బ్యానర్ తగ్గట్టుగానే కృష్ణాష్టమి టైట్లు, అది రాజమండ్రిలో ఆడియో పెట్టడం అని ఒకదానికొకటి ది బెస్ట్. మీ అందరు బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ మాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.